స్టార్ట్ చేద్దాం. చేసేయండి అక్క. లాస్ట్ టైం మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసాము? 12 to 14. సో ఈరోజు 15 to 17. 15 to 17 చదువుదాం. సెకండ్ చాప్టర్ 15 to 17. ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ 15 to 17. ఎవరైనా చదువుతారు? Do not love the ప్రేమలత world or మ్యూట్ లో ఉన్నట్టు. అక్క ఇప్పుడు వినిపిస్తుంది అక్క. అక్క ఇప్పుడు వినపడుతుందమ్మా, మళ్ళీ అక్క చదువుతుంది. Do not love the world or anything in the world. If anyone loves the world, love for the Father is not in them. For everything in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of life comes not from the Father, but from the world. The world and its desires pass away, but whoever does the will of God lives forever. థ్యాంక్ యూ అమ్మా ప్రేమలత. నాకు మళ్ళీ ఇంకొకసారి కోహోస్ట్ ఇవ్వమ్మా, ఎందుకంటే నేను ఉన్నా. ఓకే, డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతున్నాను. ఓకే, సో మనం ఫస్ట్ జాన్ లెటర్ లో సెకండ్ పార్ట్ చూస్తున్నాము, ద టెస్ట్ ఆఫ్ ట్రూ ఫెలోషిప్. అందులో మనం ఈ సెకండ్ చాప్టర్ 7 to 17 లవ్ పార్ట్ మనం చూస్తాం. ఆల్రెడీ మనం అందులో 2 parts కంప్లీట్ చేసాం. 7 to 17 లో ఇది థర్డ్ పార్ట్ మనం చూస్తున్నాం. అదేంటంటే కనుక 15 to 17 verses. ఈ 15 to 17 verses ని మనం చూస్తా ఉంటే కనుక ఇక్కడ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ వర్స్ ఒక వర్డ్ మనకి రిపీటెడ్ గా కనబడతాం. ఆ వర్డ్ ఏంటంటే కనుక వరల్డ్. వరల్డ్ ఫస్ట్ 15 లో ఉంది, 16 లో ఉన్నది, అండ్ 17 లో కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అండ్ వన్ మోర్ వర్డ్ రిపీటెడ్ ఏంటంటే లవ్. లవ్ అనే మాట మనం చూస్తాం. ఓకే, అండ్ విత్ కనెక్టింగ్ మనం ఏం చూస్తామంటే 15 లో ఫాదర్ అనే వర్డ్ని, 17 లో 16 లో కూడా ఫాదర్ అనే వర్డ్ని మనం చూస్తాము. 17 లో గాడ్ వర్డ్ చూస్తాం. సో లవ్, వరల్డ్, ఫాదర్ ఆర్ గాడ్, ఈ 3 వర్సెస్ దాని గురించే చెప్తున్నట్టుగా మనం చూస్తాము. సో కొంతమంది టైటిల్ చేస్తారు ఎలాగూ అంటే చూజ్ యువర్ లవ్, చూజ్ యువర్ లవ్, ద వరల్డ్ ఆర్ ద ఫాదర్. చూజ్ యువర్ లవ్. వాంట్ టు చూస్ టు లవ్ ద వరల్డ్ ఆర్ చూస్ టు లవ్ ద ఫాదర్. చూస్తాము చాలా తక్కువ వర్సెస్, బట్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ అప్లికేషన్ మనకి ఇందులో కనపడతా ఉంటుంది. ప్రాక్టికల్ అప్లికేషన్. ఓకే, సో 15 verse మనం చూస్తా ఉంటే కనుక డూ నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ ఎనీవన్ లవ్స్ ద వరల్డ్, లవ్ ఫర్ ద ఫాదర్ ఈస్ నాట్ ఇన్ దెమ్. ఓకే, అండ్ 15 verse లో కింగ్ జేమ్స్ వర్షన్ లో చూస్తే కనుక లవ్ నాట్ ద వరల్డ్, డూ నాట్ లవ్ ద వరల్డ్. ఆర్ కింగ్ జేమ్స్ వర్షన్ లో మనం చూస్తే లవ్ నాట్ ద వరల్డ్, నీదర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్. సో ఈ 15th verse ని మనం చూస్తా ఉంటే కనుక
లవ్ నాట్ అనేది మనం చూస్తాం. ఏం ప్రేమించకూడదు అనేది, ప్రేమించొద్దు అనేది చూస్తాం. అయితే మనం 7 to 11 వర్సెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసాము సెకండ్ చాప్టర్ లో. అక్కడేమనుంది, ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కమాండ్ రాయలేదు, బట్ ఇండైరెక్ట్ గా ఏం రాశారంటే కనుక లవ్ వన్ అనదర్. ఇంకా ముందుకెళ్తే మనం చూస్తాం అండ్ దీన్ని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడేటప్పుడు, మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేది చదువుకున్నాం. సో ఇవి కనెక్ట్ చేస్తే గనక ముందు ఏం ప్రేమించాలో చెప్పాడు, ఇప్పుడు ఏం ప్రేమించొద్దో చెప్తున్నాడు. ఏం ప్రేమించాలో చెప్పిన తర్వాత ఏం ప్రేమించొద్దో చెప్తున్నాడు. వాట్ టు లవ్, హౌ టు లవ్ అని చెప్పిన తర్వాత వాట్ నాట్ టు లవ్ అనేది చెప్తున్నట్టుగా ఇక్కడ మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. ద హోల్ చాప్టర్స్, 2 చాప్టర్స్ ని కనెక్ట్ చేసుకుంటే, లవ్ అండ్ లవ్ నాట్. లవ్ is a command and love not is what? Is it a suggestion? Is it an option? Is it a command or is it an obligation? Command or obligation? కమాండ్ Or ఉంది it's a suggestion or option? It's a command. సో ఎలాగైతే లవ్ వన్ అనదర్ అనేది ఎట్లాగైతే కమాండ్, డూ నాట్ లవ్ ద వరల్డ్, లవ్ నాట్ ద వరల్డ్ అనేది కూడా కమాండ్. నీదర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో ఎ కమాండ్. ఇట్స్ అ కమాండ్ అనేది మనకి అర్థం అవుతుంది అనమాట. సో ఆర్ ఇట్స్ అ కమాండ్ విత్ అ వార్నింగ్. ఇట్స్ అ కమాండ్ విత్ అ వార్నింగ్ అనేది కూడా మనం చూడొచ్చు. సో ఈ కమాండ్ సింపుల్ గా 15 వర్స్ ఏ, పార్ట్ ఏ అనుకోవచ్చు. వర్స్ ని 2 పార్ట్స్ చేస్తే కనుక 15th వర్స్ లో పార్ట్ ఏలో కూడా బి టు 17 వర్సెస్ చెప్తున్నట్టుగా మనకి కనబడతాం. సో ఇట్స్ ఎ కమాండ్, ఇట్స్ ఎ కమాండ్. సో ఎంతో చక్కగా జాన్ తను ఎవరికైతే రాస్తున్నారు వాళ్ళకి ఎంత చక్కగా మనకి చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. సో he wants us that there is a wrong kind of love. 7 to 11 ని రైట్ కైండ్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడి, అండ్ ఇప్పుడేమో రాంగ్ కైండ్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో బిలీవర్స్, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు క్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగులో జీవించే వాళ్ళు, క్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉన్నాం అనుకున్న వాళ్ళు, క్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నాం అనేవాళ్ళు, వాళ్ళ క్లెయిమ్స్ లో ఏమి ఉండాలి అనేది చెప్పిన తర్వాత ఏమి ఉండకూడదు అనేది, వాళ్ళ ప్రేమ ఎలాగా అంటే టు లవ్ ద రైట్ థింగ్స్ అండ్ టు లవ్ నాట్ ద రాంగ్ థింగ్స్. ఓకే, సో రాంగ్ కైండ్ ఆఫ్ లవ్ గురించి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో మనం వర్స్ బై వర్స్ చూద్దాము. డూ నాట్ లవ్ అనే మాట మనం చూస్తాం. కమాండ్ అనేది ఆల్రెడీ మనం చూస్తాం. వాట్ నాట్ టు లవ్, డూ నాట్ లవ్, లవ్ నాట్ అంటే ఏం ప్రేమించొద్దు అంటున్నాడు, ఏం ప్రేమించొద్దు అంటున్నాడు. సెకండ్ హాఫ్ లో ఉంది ఆల్బమ్ కదా, వర్స్ 15 సెకండ్ హాఫ్ లో ఏం ప్రేమించొద్దు, లవ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. అదే లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని వేటిని కూడా ప్రేమించకూడదు అని. అంతే సింపుల్ గా అన్నమాట. వెంటనే మనకి ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అన్నమాట.
ఓకే. అయితే ఇక్కడ ద వరల్డ్ అంటే ఏంటి? వరల్డ్ అంటే మరి శరీరాశ చెప్పడం. నెక్స్ట్ ఫాలోయింగ్ చెప్పేశాను కదా. ఆ అని ఇక్కడ మరి వరల్డ్ అంటే ఇప్పుడు మనం ఉంటున్నది వరల్డే కదా. ఎవ్రీడే మనం ఉండేది ఈ ప్రపంచంలోనే, ఈ లోకంలోనే మనం ఉంటున్నాం కదా. సో వరల్డ్ అన్నప్పుడు న్యూ టెస్టమెంట్ వరల్డ్ హ్యాస్ అట్లీస్ట్ 3 డిఫరెంట్ మీనింగ్స్ అన్నారు వాన్ స్పీకర్. ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజికల్ వరల్డ్ ఆర్ ద ఎర్త్. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇట్ కదా. మన జెనసిస్ ఫస్ట్ పేజ్ లోనే మనం చూస్తాం. తర్వాత జగత్తుని దానిలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు అని. గాడ్ దట్ మేడ్ ద వరల్డ్ అండ్ ఆల్ థింగ్స్ దేర్ ఇన్. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. ఓకే. లోకంలో ఉన్న అంత కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, అన్ని ఆయన మూలంగా కలిగాయని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. సో దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ద హ్యూమన్ వరల్డ్, మ్యాన్ కైండ్. సో ఫిజికల్ వరల్డ్ అండ్ ఆల్సో హ్యూమన్ వరల్డ్. అంటే హ్యూమన్ వరల్డ్ ఏనా, యానిమల్ వరల్డ్ కూడా లేదా అంటే ఆల్ క్రీచర్స్ బోత్ గ్రేట్ అండ్ స్మాల్. మనం పాడుకుంటాం పాట, ఆల్ క్రీచర్స్ బోత్ గ్రేట్ అండ్ స్మాల్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్ కదా. హ్యూమన్ వరల్డ్, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ అని జాన్ 3:16 లో యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు లోకాన్ని. మరి ఇక్కడ మరి జాన్ భక్తుడు లోకాన్ని ప్రేమించొద్దు అని అంటున్నాడు. సో టు అండర్స్టాండ్ క్లారిటీ మనకి ఉండాలి కాబట్టి సమ్ టైమ్స్ దీస్ టూ ఐడియాస్ అపియర్ టుగెదర్. హీ వాజ్ ఇన్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ వాజ్ మేడ్ బై హిమ్ అండ్ ద వరల్డ్ న్యూ హిమ్ నాట్. అది మనం జాన్స్ గాస్పెల్ ఫస్ట్ లోకానికి వచ్చాడని, లోకాల్లో అని వెలిగిస్తున్నాడని, వెలుగు లోకంలోనికి వచ్చిందని, కానీ ఎవరు కూడా ఆ వెలుగుని గ్రహించట్లేదని. అది ఆయన సొంత వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చాడు కానీ వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోలేదని లోకం. అక్కడ ఆ మాట, ఆ వర్డ్ అనేది మనం చూస్తాం. జీసస్ క్రైస్ట్, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ అనేది మనం చూస్తాం. సో లవ్డ్ ద వరల్డ్, జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చారు. ఆ కాంటెక్స్ లో కూడా మనం చూస్తాం. సో ఇట్స్ నాట్ ద మరి డూ నాట్ లవ్ ద వరల్డ్ అని అంటే గనక వాట్ డస్ జాన్ మీన్ బై ద వరల్డ్ హియర్ అంటే ఇట్స్ నాట్ డెఫినెట్లీ నాట్ ద గ్లోబల్ ఎర్త్ కాదు, నార్ ఈవెన్ ద మాస్ ఆఫ్ హ్యుమానిటీ విచ్ గాడ్ హిమ్సెల్ఫ్ లవ్స్. ఆయనే ప్రేమిస్తున్నాడు. కాబట్టి మరి ఏంటి అని అంటే క్రిస్టియన్స్ ఆట్ టు అప్రిషియేట్. మరి లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ, లోకాన్ని, మరి ప్రజల్ని, యానిమల్ వరల్డ్ ని, అన్నిటినీ కూడా మనకి నథింగ్ టు డూ విత్ దెమ్ అని కాదు. క్రిస్టియన్స్ ఆర్ టు అప్రిషియేట్ ద బ్యూటీ అండ్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ద ఎర్త్ గాడ్ హ్యాస్ మేడ్. దేవుడు చేసిన సృష్టిది. దేవుడు ఇట్ ఈస్ గుడ్ అన్నాడు. మరి అక్కడ ఎవ్రీ టైం చేస్తాడు. సిన్స్ హీ గివ్స్ అస్ రిచ్లీ ఆల్ థింగ్స్ టు ఎంజాయ్. ఆయన అన్ని మన కోసం ఇస్తాడు కాబట్టి. అండ్ దే సర్టన్లీ ఆట్ టు లవ్ పీపుల్. మనం ప్రజల్ని ప్రేమించాలి. చెప్పాడు కదా, పైనే చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నేను ప్రేమించినట్టు వారిని ప్రేమించు. మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకేం లాభం? మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించు. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించు. ప్రేమిస్తేనే కదా ప్రార్థన చేస్తాం. ప్రేమించకుండా ప్రార్థన ఎలా చేస్తాం? అదన్న. సో నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ బట్ ఫోర్స్ ఆల్సో వీ నీడ్ టు లవ్. నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ అని అదంతా మనకి తెలుసు. వి నో దట్. నాట్ ఓన్లీ దట్ we are supposed to be the stewards of the world. All the believers, ప్రభు నమ్ముకుని ఈ లోకంతో నాకేమీ సంబంధం లేదు,
అంటే పాడతాం కదా, మనం పరలోకం నా దేశం అని, ఈ లోకం నాది కాదు అని. అలాగా మనం అలాగ ఉండటానికి వీల్లేదు. స్టివర్డ్స్ ఆఫ్ ద వరల్డ్ గా మనం ఉండాలి. స్టివర్డ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఎర్త్, హ్యూమన్ వరల్డ్ అండ్ యానిమల్ వరల్డ్. క్రియేషన్ మ్యాండేట్ మనం చూస్తే గనక ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు మనం చూస్తే, క్రియేషన్ మ్యాండేట్ లో ఇట్స్ అ కమాండ్. వాళ్ళిద్దరిని చేసి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించమన్నా. టు టెండ్ ది సాయిల్, టు టేక్ కేర్ ఆఫ్ ది ఎర్త్. ఎంతో మాట ఒక దేవుని పక్షంగా, గాడ్స్ రిప్రజెంటేటివ్స్ గా, స్టివర్డ్స్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అన్నారు. మరి మనకి లోకం నాకు అసలు సంబంధం లేదు అని అంటానికి లేదు. మనమే వెలుగు లోకానికి కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి? స్టివర్డ్స్ గా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? ఎక్కడంటే అక్కడ పడేసేస్తూ ఉంటారు, డర్టీ చేసేస్తూ ఉంటారు. వాళ్ళున్న స్థలం, వాళ్ళు కూర్చున్న కుర్చీ, వాళ్ళు తింటున్న ప్లేటు, వాళ్ళు తాగుతున్న గ్లాసు శుభ్రంగా ఉంటే చాలన్నమాట. మిగిలిందంతా ఎలా ఉన్నా పర్వాలేదు. డోంట్ వి సీ సచ్ పీపుల్ అరౌండ్? చూస్తామా చూడమా చెప్పండి. కదా చూస్తామా? అంటే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే మన ఇంట్లో ఉన్న చెత్త అంతా ఊడ్చేసి మన ఎదురింటి ముందు పోసేస్తాం. దట్స్ హౌ వి ట్రీట్. అలాగా అంటే క్లీన్ పరిసరాలని శుభ్రంగా ఉంచడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఇట్స్ క్రియేషన్ మ్యాండేట్ లో ఉంచమన్నాడు అని. అంటే పొల్యూషన్ కాజ్ చేయకూడదు, మనం వేస్ట్ జనరేట్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా అన్నమాట. అంతేగాని నాకు లోకంతో సంబంధం లేదు, దేవుడు చెప్పాడు లవ్ నాట్ ద వరల్డ్ అంటానికి ఏ మాత్రము కాదు. ఇన్ఫాక్ట్ మనం ఎక్కడైతే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో అక్కడ నా డిపార్ట్మెంట్ క్లీన్ గా ఉండాలి, అక్కడ వాష్రూమ్స్ క్లీన్ గా ఉండాలి, ఇంట్లో క్లీన్ గా ఉండాలి. ఎక్కడుంటే అక్కడ, మనం ఎక్కడుంటే అక్కడ ఎంతో క్లీన్ గా స్టివర్డ్స్. అది ఆ సెన్స్ కాదు, అలాంటి సెన్స్ లో లవ్ నాట్ ద వరల్డ్. ఓకే, నీడ్ టు నో వాట్ జాన్ మీన్ బై ద వరల్డ్ అండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. తన ఇందాక మనం విన్నట్టుగా అనమాట. సో ఇక్కడ తన క్లారిటీ, అందుకే అలా అనుకుంటారని క్లారిటీ ఇచ్చాడు అనమాట. ఓకే, దిస్ వరల్డ్ నేమ్డ్ హియర్ ఇస్ అవర్ ఎనిమీ. ఇక్కడ వరల్డ్ అన్న మాటకి అర్థం ఏంటంటేనంటే ఎనిమీ, ఇన్విజిబుల్ స్పిరిచువల్ సిస్టమ్ అపోజ్ టు గాడ్ అండ్ క్రైస్ట్. ఒక రకంగా చెప్పాలంటే సాటన్స్ సిస్టమ్. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫిషియన్స్ 1st చాప్టర్ 1-2 వర్సెస్ లో మనం చూస్తామా? చూస్తారా? ఎఫిషియన్స్ 1st చాప్టర్ 1 and 2. సారీ, 2nd చాప్టర్ 1 and 2. 2nd చాప్టర్ 1, ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 1 and 2. As for you, you were dead in your transgressions and sins, in which you used to live when you followed the ways of this world and of the ruler of the kingdom of the air, the spirit who is now at work in those who are disobedient. All of ways of the world అన్నాడు. చదువు. All of us also lived, yes sir, ways of this world and of the ruler of the kingdom of the, all of us also lived among them at one time, gratifying the cravings of our flesh and following its desires and thoughts. Like the rest,
We were by nature that is deserving word. of wrath. Wrath of God కదా అక్కడ అన్నాడు వేస్ ఆఫ్ ద వరల్డ్ wrath of God. అండ్ ఎవరు ఈ వేస్ ఆఫ్ ద వరల్డ్ కి హూ ఈస్ ద మాస్టర్ దేర్? Ruler of the kingdom of the Saturn. air, the Satan. కదా వాయుమండల సంబంధమైన అధిపతి అని హూ ఈస్ దట్? Satan. Satan, none other than Satan. Satan. So John, Apostle John, when he is మన enemy saying love not the world అంటే ఇదన్నమాట. అంతేకాకుండా రోమన్స్ 1 and 2 లో కూడా మనకు కనబడతాడు కదా రోమన్స్ 12 1 and 2 చూద్దామా ఒకసారి రోమన్స్ 12 1 and 2. Therefore, I urge you, brothers and sisters, in view of God's mercy, to offer your bodies as a living sacrifice, holy and pleasing to God. This is your true and proper worship. Do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God's will is, His good, pleasing, and perfect will. ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్ కి విల్ ఆఫ్ గాడ్ కి కనెక్షన్ అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం కదా. ఎఫిషియన్స్ లో కూడా వన్స్ వీ వర్ ఫాలోయింగ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్, గ్రాటిఫైయింగ్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ అనేది మనం చూస్తున్నాం. రోమన్స్ 1 and 2 లో కూడా మనం చూస్తే 12th chapter లో ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. So the world here, what John is saying is Satan and his system. It is very opposite of what is godly and holy and spiritual. ఆత్మీయతకు, దైవభక్తికి, పరిశుద్ధతకి ఎంతో వ్యతిరేకం అన్నమాట. 1 John 2:16 లో మనం చూస్తాం. ఇప్పుడు చూస్తున్నదే. అండ్ 1 John 5:19 లో కూడా మనం చూస్తే ఒకసారి 1 John 5:19 చూద్దారమ్మా. 5th chapter 19. We know that we are children of God and that the whole world is under the control of the evil one. Whole world is under the control of evil one. So Satan and his system, Satan and his followers, they are controlling the whole world. అనేది అక్కడ మనం జీసస్ ఆల్సో సెట్ సాటన్ ఏమన్నారు? ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు కదా. ఈ లోకాధికారి వస్తున్నాడు. అది ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్. ద డెవిల్ హ్యాస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. అది ఎఫిషియన్స్ 6th chapter లో మనం చూస్తాం అన్నమాట. మనం పోరాడునది ఈ లోకనాథులతో కాదు, వాయుమండల సంబంధమైన అధిపతులతో. లార్డ్ ఆఫ్ ద ఎయిర్ అంటే అలాంటి మూవీ తీసి లార్డ్ ఆఫ్ ద ఎయిర్ is the Lord of the earth, working with him and influencing the affairs of this world. The affairs of this world మనం చూస్తాం అన్నమాట. సో టు కంక్లూడ్, మనం వీటి గురించి ఆలోచించేటప్పుడు ఏమనుకుంటాము వరల్డ్ గురించి అంటే ఇప్పుడు ఏం చెప్పుకుందాము? మనం ఏమేమి అనుకున్నాము? మ్యూట్ లో ఎవరైనా ఉన్నారమ్మా? మాట్లాడతా. ఏమనుకుంటున్నాం? వరల్డ్ Pattern of లవ్ this నాట్ ద world. వరల్డ్, ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్, Desires of the world, ways and desires, gratifying the desires of the flesh. world.
flesh. గ్రాటిఫైడ్ డిజైర్స్. ఏమన్నా ఎగ్జాంపుల్స్ ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఆఫ్ సాటర్న్, నాట్ ఆఫ్ గాడ్? మనం ఏమన్నా చెప్పగలుగుతామా? వేస్ ఆఫ్ ద వరల్డ్ ప్యాటర్న్స్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్పగలుగుతామా? పెళ్లిళ్ళల్లో కట్నాలు అడుగుతాం కదా, ఇచ్చిపుచ్చుకుంటామండి అంటాం కదా. కట్నాలు అది ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్, వేస్ ఆఫ్ ద వరల్డ్, ఆర్ గాడ్లీ, హోలీ అండ్ స్పిరిచువల్? The ways of the world. కదా. Yes, లంచాలు తీసుకోవడం, లంచాలు ఇవ్వడం కదా. yes, ఎలా 1 or 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, మీరు చెప్పండి. ముహూర్తాలని వాస్తని మంచి రోజు ఎగ్జాక్ట్లీ కదా. అవి అవి చూడడం కదా, ఆస్పీషియస్. ఓకే, ఇంకా ఈ కస్టమ్స్, రిచువల్స్ అన్ని ఫాలో అవ్వడం కూడా కొన్ని రిలీజియస్ రూట్స్ ఉన్నా ఉంటాయి which are contrary to the God of Bible. కొన్ని కల్చర్ లో ఉంటాయి, ఆ కల్చర్ లో నథింగ్ టు డూ విత్ రిలీజియన్. అలాంటి వాటి విషయాల్లో మనం ఏమి అభ్యంతర పడాల్సిన పని లేదు, కానీ మనం వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. అలాగని మన సంస్కృతిని మనం మొత్తాన్ని డినై చేయటం అని కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకున్నారు, వాళ్ళు వేసుకున్న ఫుడ్ తిన్నారు, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళారు, వాళ్ళతో పాటు ఎంతో చక్కగా అక్కడ వన్ అమంగ్ దెమ్ గా గ్రో అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం హీ ఈజ్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. అంతే కదా, అవునా? సో మనకి ఫస్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, వేస్ ఆఫ్ ద వరల్డ్ అనేది మనం ఆలోచించాలి. ఈజ్ ఇట్ ద ప్యాటర్న్ ఆఫ్ గాడ్? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గాడ్? ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్? ఆర్ ఈజ్ ఇట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్, ప్యాటర్న్ ఆఫ్ ద సాటర్న్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. సో ఇంకా మనం చూస్తే కనుక వెన్ వి లుక్ హౌ గాడ్ వర్క్స్ అంటే through Holy Spirit. Holy Spirit uses people to accomplish God's will on earth. Kada. Similarly, Satan also uses people to fulfill his evil purposes. అంటే ఆల్ అన్సేవ్డ్ పీపుల్ ని వాడుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం బిలీవర్స్ ఆల్సో మే ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ సాటన్ అనేది మనం గమనించాల్సిన విషయం. ఓకే, సో unsaved people belong to this world. Jesus called them children of this world. అసలు జ్యూస్ తో మాట్లాడేటప్పుడైతే జాన్స్ గాస్పెల్ 8th chapter లో మీరు మీ తండ్రి అబద్ధికుడు, మీరు మీ తండ్రి యొక్క బిడ్డలు అని అన్నాడు. ఎంతో అసలు ఎలాంటి ఏమాత్రం మొహమాటం లేకుండా. సో ఈ రకంగా వరల్డ్ అనేటప్పుడు మనం అర్థం చేసుకున్నాం. వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ జాన్ మీన్ బై ద వరల్డ్. సో వెన్ జీసస్ వాస్ హియర్ ఆన్ ఎర్త్, people of this world did not understand, nor do they now understand those of us who trust him. అందుకే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు అర్థం చేసుకోలేదు. పాపులతో తింటున్నాడు అన్నారు, తినకపోతే దెయ్యం పట్టిందని అన్నారు, దెయ్యాలను నిలగొడతా ఉంటే దెయ్యాలకు ఫ్రెండ్ అని అన్నారు.
సో ఈ రకంగా ఫ్రెండ్ ఆఫ్ ది సిన్నర్స్ అని అన్నారు. సిమిలర్ వే మనల్ని కూడా ఈ వరల్డ్ అర్థం చేసుకో, అది కూడా మనం తెలుసుకోవాలి. ఆ ప్రెషర్ ఉంటుంది మనకి, ఆ స్ట్రెస్ ఉంటుంది మనకి. అందుకే యేసు ప్రభు ఏమన్నారంటే జాన్స్ గాస్పల్లో 15th chapter లో మనం చూస్తే కనుక, ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్ అన్నట్టు. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్. ఇఫ్ యూ వర్ ఆఫ్ ద వరల్డ్ విల్ లవ్ హిజ్ ఓన్. సాతానికి చెందిన వాళ్ళైతే, ఈ లోకానికి చెందిన వాళ్ళైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది. బట్ బికాస్ యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఐ హ్యావ్ చోజన్ యూ అవుట్ ఆఫ్ ద వరల్డ్, దేర్ ఫోర్ ద వరల్డ్ హేట్స్ యూ అన్నాడు. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు. మనం లోకాన్ని ప్రేమిస్తున్నాము, లోకంలో ఉన్న దాన్ని అంతటిని ప్రేమిస్తున్నామంటే లోకం మనల్ని ప్రేమిస్తుంది. And if we take a stand against the ways of the world, patterns of the world, తప్పకుండా the world will hate అని యేసు ప్రభువే చెప్పేశారు. ఈవెన్ ఇన్ ద హై ప్రీస్ట్లీ ప్రేయర్ లో కూడా జాన్ 17 chapter మీరు చూస్తే గనక, హై ప్రీస్ట్లీ ప్రేయర్ లో ఏమని ప్రార్థన చేశారు జీసస్ క్రైస్ట్? జాన్స్ గాస్పెల్ 17th chapter లో శిష్యుల కోసం దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేశారు? వీళ్ళు లోకాన్ని నుంచి వీళ్ళని తీసుకెళ్ళిపోమని నేను ప్రార్థన చేయట్లేదు అన్నారు. కానీ ఎలా ఉండాలంట? వాళ్ళు లోకంలోనే ఉంటూ లోకస్తులుగా ఉండకూడదు కదా. చూస్తున్నారా అక్కడ వాళ్ళ కోసం? లోకంలో ఉండాలి, కానీ లోకాన్ని నుంచి డిఫరెంట్ గా ఉండాలి. డేర్ టు బి డిఫరెంట్. అందుకే మనకి తెలియాలి, సింపుల్ గా లవ్ నాట్ ద వరల్డ్, ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అని అంటే మనకి వరల్డ్ అంటే తెలియాలి. ఓకే, సో ఏ క్రిస్టియన్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ద హ్యూమన్ వరల్డ్ and he lives in the physical world, but he does not belong to the spiritual world, that is Satan's system, that is opposing God. మనం ఈ లోకంలో దేవుడు మనల్ని పెట్టాడు, మనల్ని రక్షించుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన యొక్క అంబాసిడర్స్ గా పెట్టాడు, ఆయన రిప్రజెంటేటివ్స్ గా పెట్టాడు. ఈ లోకంలో ఉంటూ ఈ వేస్ ఆఫ్ ద వరల్డ్, ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, సాటన్స్ సిస్టమ్ ని అపోజ్ చేస్తూ ఉండాలి. అంతే తప్ప మనం ప్రవాహంతో కొట్టుకుని పోకూడదు అనేది జాన్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. డూ నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. అర్థం కాదని 16th verse లో డిఫైన్ చేస్తారు వరల్డ్ అంటే. అయితే ఈ వార్నింగ్ ఆర్ కమాండ్ చెప్పిన తర్వాత he said few things here. Try to identify why we should not love the world or anything in the world. What is world? What is the character of the world? Why we should not love the world? What happens if we love the world? అలా కొన్ని ఈ 3 verses లో చెప్పినట్టుగా మనం చూస్తాం. మీరు చెప్పండి. Am I clear? Yes, sir. ఎందుకు ప్రేమించకూడదు? ఫస్ట్, If we why love the not? world, if we love the world, Why love not? of the Father is not in us. ఎగ్జాక్ట్లీ చెప్పు సార్. అంటే ఏంటి? And we cannot love both How to world understand? as well as Father. రెండింటిని మనం ప్రేమించలేము అక్క, ఏదో ఒక్కదాన్నే ప్రేమించాలి. ఎందుకని? లవ్ ఆఫ్ ద వరల్డ్ ఉంటే ఫాదర్స్ లవ్ మనలో ఉండదు అక్క. మనం ఆయన్ని ప్రేమించ హోల్ హార్టెడ్ గా. బికాస్ ఎవరైనా యాడ్ చేస్తారా?
అంటే మన అక్క అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేము. అంటే దేవుని ప్రేమ మనలో ఉంటే లోకం ప్రేమ పట్ల మనకి ఇష్టం, ఆ వ్యామోహం అది ఉండదు, ఆ గ్రీడ్ ఉండకపోవచ్చు. ఓకే ఓకే ఎనీబడి వాంట్స్ టు యాడ్? ఎగ్జాక్ట్లీ. సో 15B చెప్పమ్మా వాణిజ్య, చెప్పండి. అదే అక్క, అంటే ఇప్పుడే ఫ్లాష్ లాగా ఏదో చెప్పబోయాను, పోయింది నాకు. అంటే దేవుని అంటే లోకానికి దేవునికి విరోధం కదక్క. అతనితో తనకు లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకేమి సంబంధం లేదని అని చెప్పాడు ప్రభు. తర్వాత మీకు తెలియదా దేవుని పిల్లలారా, మీకు తెలియదా వానితో స్నేహం దేవునితో వైరం అని అని చెప్పంటాడు. జీసస్ క్రైస్టే చెప్తా ఉంటారు ఆ మాట. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన విరోధులతో మనం పొత్తు పెట్టుకోం కదా. అంతే, అదే అదే. ఓకే, దేవుణ్ణి ప్రేమిస్తూ లోకాన్ని కూడా ప్రేమించటం అంటే ఎనిమి చేతులతో చేయగలపడమేగా, అంతేగా, అంతే కదా. సీక్రెట్స్ అన్ని లాగేస్తుంది అనమాట, లాగేసి ఓడించేస్తుంది కదా. సో అంత డేంజర్. బికాస్ వాట్ ద వరల్డ్ డస్ టు అస్ అనేది 15 నుంచి 16 లో చెప్పాడు. లవ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లవ్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ లవ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అది చాలా ఇంపార్టెంట్ అన్నాడు 15B లో అన్నాడు. ఇట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే స్టాటిస్టిక్స్ చెప్పేటప్పుడు చెప్తాం కదా, ప్రాబబిలిటీస్ చెప్పేటప్పుడు చెప్తాం అన్నమాట. అవి రెండు కలిసి జరుగుతాయా లేకపోతే ఒకటి జరిగితే ఇంకోటి జరగదా? ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాబబిలిటీలో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్తాం. ఇది జరిగితే అది జరగదు. సిమిలర్ గా అంటున్నాడు అనమాట. ఇట్ ఈస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఐదర్ దిస్ ఆర్ దాట్. ద స్పిరిచువల్ డైనమిక్ ఈస్ దట్ లవ్ ఆఫ్ ద వరల్డ్ విల్ డిస్ప్లేస్ ద లవ్ ఆఫ్ గాడ్. Conversely, love of God will displace the love of the world. Displacing. Simple. హృదయంలో లోకం పట్ల ప్రేమ, లోకం అంటే సింపుల్ గా ఏమందామంటే వరల్డ్లీనెస్ అన్నాం. వరల్డ్ అన్నదాన్ని వరల్డ్లీనెస్ అంటే కనుక, వరల్డ్లీ అనేది అనుకుంటే కనుక, అది ఉంటే గనక సింపుల్ గా దేవుని పట్ల ప్రేమ అది బయటికి జరుగుతుంది అనమాట, ఇంకొండలేదు అది. సో ఇట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటున్నాడు. లవ్ ఆఫ్ ద వరల్డ్ విల్ డిస్ప్లేస్ ద లవ్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ గాడ్ విల్ డిస్ప్లేస్ ది లవ్ ఆఫ్ ద వరల్డ్ అని చాలా చక్కగా చెప్తున్నాడు. ఇఫ్ యు లవ్ గాడ్ యూ కెనాట్ సెట్ యువర్ హార్ట్ ఆన్ వాట్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ప్రేమిస్తున్న హృదయం దేవునికి చందం దాని మీద మనసు పెట్టుకోదు, హృదయంలో చోటియదు, చెయ్యదు, హృదయంలో ఉండదు, ఉంచుకోదు. జీసస్ టాట్ ద సేమ్ ప్రిన్సిపల్. ఆయన మాథ్యూ 6:24 లో సర్మన్ ఆన్ ద మౌంట్ లో అన్నారు ఆయన, యూ కెనాట్ లవ్ గాడ్ అండ్ మనీ అని, యూ కెనాట్ లవ్ టూ మాస్టర్స్ అని చెప్తూ, వన్ కెనాట్ లవ్ గాడ్ అండ్ మనీ, గాడ్ అండ్ మ్యామన్ అని అన్నారు కొన్ని ట్రాన్స్లేషన్స్ కదా. అవునా కదా? ఎస్ ప్రభు అన్నారు కదా. అవునక్క, ఎస్ అన్నారు. సో పాసిబిలిటీ లేదన్నమాట. నేను దేవుణ్ణి కావాలి, నాకు లోకం కావాలి అని అంటే గనక ఇట్స్ లైక్ 2 బోట్ల మీద కాలేయడమే. అది చాలా, అందుకే ఏమంటున్నాడంటే గనక ఫస్ట్ థింగ్ ఏమని చెప్తున్నాడంటే గనక, ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తే గనక తండ్రి ప్రేమ నీలో ఉంది. తండ్రి అనే మాట ఇంతకు ముందు కూడా అన్నాడు, ఫాదర్ అనేది అనమాట.
ఫాదర్స్ గురించి మాట్లాడి ఫాదర్స్ ఆఫ్ ఫాదర్స్ కి, మనకు ఒక ఫాదర్స్ కి, యంగ్ మెన్ కి, చిల్డ్రన్ కి ఫాదర్ ఉన్నాడు కదా. తండ్రిని ఎరిగారు కాబట్టి, తండ్రిని తెలుసుకున్నారు కాబట్టి, మొదటి నుంచి ఉన్నవారిని తెలుసుకున్నారు కాబట్టి, మీరు దుష్టుని జయించారు కాబట్టి, 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఫెలోషిప్ మాట్లాడి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, లవ్ నాట్ ద వరల్డ్. లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ నాట్ ఇన్ దెమ్. వాళ్ళలో ఉండదు. ఫాదర్ అనే మాట మళ్ళీ ఇక్కడ ఫాదర్ ఆఫ్ ద ఫాదర్స్, హెవెన్ గాడ్ ఈస్ ఫాదర్ ఆఫ్ ద ఫాదర్స్. ఈ అర్త్లీ ఫాదర్స్ అందరికి ఆయన ఫాదర్ అన్నమాట. సో ఆ రకంగా మనం చూస్తాం. లవ్ అండ్ హేట్ అంతే. ఐదర్ యు లవ్ ఆర్ హేట్. లవ్వింగ్ వరల్డ్ ఇస్ వాట్ దెన్? లవ్వింగ్ వరల్డ్ మీన్స్ hating God. హేటింగ్ గాడ్ కదా, అంతే. Yes. సింపుల్. హేటింగ్ వరల్డ్, లవ్వింగ్. Loving. రెండు కో ఎగ్జిస్ట్ అవ్వవు. దెర్ ఇస్ నో కో ఎగ్జిస్టెన్స్, లేదన్నమాట. ఓకే. సో ఈవెన్ సామ్స్ 97:10 లో మనం చూస్తాం, ఈ దట్ లవ్ ద లార్డ్ హేట్ ఈవిల్. లవ్ ద లార్డ్ హేట్ ఈవిల్. రోమన్స్ 12:9 లో కూడా, లెట్ లవ్ బి వితౌట్ హిపోక్రసీ, అబ్వర్ వాట్ ఈస్ ఈవిల్, క్లింగ్ టు వాట్ ఈస్ గుడ్. సో ద లవ్ ఆఫ్ గాడ్, లవ్ గాడ్ ఆర్ లవ్ వరల్డ్, అంతే. వరల్డ్ రెండిటికి మధ్యలో ఇలాంటి ప్రేమ, లవ్ ఫర్ ద వరల్డ్, అలాంటి ప్రేమని గాడ్ హేట్స్. ద లవ్ గాడ్ హేట్స్ ఇస్ ద లవ్ ఆఫ్ ద వరల్డ్. వాన్ బ్రెస్బీ గారు అంటారు, ద లవ్ గాడ్ హేట్స్ ఇస్ దిస్ లవ్. దిస్ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ వరల్డ్ ని గాడ్ హేట్స్. ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, ways of the world, system of the Saturn అనేది మనం అర్థం చేసుకుంటాం. డే టు డే లైఫ్ లో, ప్రాక్టికల్ లైఫ్ లో చూసింగ్ బిట్వీన్ వరల్డ్ అండ్ గాడ్, లవ్వింగ్ గాడ్ అండ్ లవ్వింగ్ వరల్డ్ అనేది మనకి ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ లో అవుతుందా, ఉంటుందా? ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ లో ఉంటుంది. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ లో, డే టు డే లైఫ్ లో, స్మాల్ డెసిషన్స్ ఆర్ బిగ్ డెసిషన్స్, స్మాల్ చాయిసెస్ ఆర్ బిగ్ చాయిసెస్. ఐదర్ వి చూస్ టు లవ్ గాడ్ ఆర్ టు చూస్ లవ్ ద వరల్డ్ అనేది మనం చూస్తున్నాం అనమాట. అండ్ 16th verse లో సెకండ్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, ఇట్ టాక్స్ అబౌట్ ది క్యారెక్టర్ ఆఫ్ ద వరల్డ్. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ 3 things లో చెప్పాడు కదండి. ఏంటి ఆ 3 things? వాట్ ఆర్ ద 3 things? మనందరికి బాగా తెలిసింది కదా, బై హార్ట్. వాట్ ఆర్ ద 3 things? Lust of the flesh, lust of the eyes, and pride of life. థ్యాంక్ యూ శిరీష్. 3 things చెప్పేశారు. అండ్ వాటి ఆరిజిన్ కూడా చెప్పాడు. వాట్ ఈస్ ద ఆరిజిన్? World. వరల్డ్, నాట్ ఫ్రమ్ ద ఫాదర్. Yeah. ఇట్స్ నాట్ ఫ్రమ్ దేవుని వల్ల అవి పుట్టలేదు. సో ఇన్ అదర్ వర్డ్స్, వరల్డ్లీనెస్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ హార్ట్. ఇట్ ఈస్ so now he is talking about the character of the world or worldliness. John may have in mind the first pursuit of worldliness. రాసేటప్పుడు ఫస్ట్ మ్యాన్ అండ్ ఉమెన్, యాడమ్ అండ్ ఈవ్,
పర్టికులర్లీ ఈవ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ దేవుడు చాలా చాయిస్ ఇచ్చాడు, చాలా ప్లెంటీ, ఏదైనా తినచ్చు, ఎనీథింగ్. దేర్ ఆర్ సో మెనీ, బట్ ఓన్లీ వన్ థింగ్ ఈస్ ఫర్బిడెన్. ఓన్లీ వన్ థింగ్ ఈస్ ఫర్బిడెన్. కానీ ఏం జరిగింది? ఆ వన్ థింగ్ ఫర్బిడెన్ సాటన్ ఏం చేసింది? చాలా అట్రాక్టివ్ గా చేసింది. ఆల్ ద అడ్వర్టైజింగ్ కమర్షియల్స్ appeals to the lust of flesh, the lust of the eyes, and the pride of life. చాలా చూడంగానే కళ్ళకి చాలా అట్రాక్టివ్ ఉంటాయి, చాలా కంఫర్ట్ కావాలనిపిస్తుంది శరీరాన్ని. అది ఉంటే అన్నమాట అవి ప్రైడ్ ఆఫ్ లైఫ్, స్టేటస్ పెరిగిపోతాయి. అవి ఉంటే స్టేటస్ పెరిగిపోతుంది, ఐడెంటిటీ ఎక్కడ లేని. వి థింక్ లైక్ దట్, మన వర్త్ వాటి మీద డిపెండ్ చేసుకుంటాం. బట్ దట్స్ నాట్ ద వే. ద లవ్ గాడ్ హేట్స్ ఈస్ దిస్ అన్నట్టు. అండ్ సాటన్ ద అడ్వర్టైజర్ అండ్ ద ల్యూరర్, ది అల్టిమేట్ అడ్వర్టైజర్. గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఎంత అడ్వర్టైజ్ చేశాడో చెప్పండి ఫ్రూట్ ని. మీరు చెప్పాలి. ఆడు చక్కగా 3rd chapter లో రాసింది కూడా ఏం చెప్పాడు అని. అండ్ ఈవ్ దాన్ని చూసినప్పుడు కూడా ఎలా ఫీల్ అయిందో కూడా మనం అక్కడ రాసి. మీరు చెప్పండి, కన్నులకి ఎలా ఉందట? రమ్యంగా. ఇంకా తినడానికి తర్వాత అంటే టేస్ట్ చేయకపోయినా కూడా అది చాలా తెలివితేటలు ఇచ్చేది లాగా అనిపించింది. టేస్ట్ చేయక ముందే చూపులకు రమ్య, మంచి చెడును దేవుళ్ళు అయిపోతారని చెప్పింది. తింటే దేవుళ్ళు అయిపోతారు. ప్రైడ్ ఆఫ్ లైఫ్ అన్నమాట కదా. దేవుడికి ఏంటి, మనం ఎవ్రీడే అకౌంట్ చెప్పాలా? అదనమాట ప్రైడ్ ఆఫ్ లైఫ్. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ఎపిటైట్ కి చాలా సూటబుల్ గా, ప్యాలటబుల్ గా. సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ప్యాలటబుల్. సో మెనీ థింగ్స్ చాలా అల్యూరింగ్, అట్రాక్టివ్. ద లస్ట్ ఆఫ్ ద ఐ ఇస్ ద ఫస్ట్ వన్ అన్నమాట. కంటికి చూసిందల్లా కావాలనుకుంటే, కన్ను చూసిందల్లా కావాలనుకుంటే, కన్ను వెళ్ళిన చోటకల్లా మనసు వెళితే, మనసు వెళ్ళిన చోటదల్లా కావాలనుకుంటే, దట్స్ అ డేంజర్. That has happened in the Garden of Eden. Saturn, the ultimate advertiser. అంత బాగా ఎవరు చెప్పారు నీకు అసలు? మీరు తింటే దేవుళ్ళు అయిపోతారు. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, కన్నులకి రమ్యమైన. కన్ను వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, ఒక ఫిల్టర్ రావాలి. డిజైరబుల్ గా వెళ్ళిన చోటుకల్లా శరీరం వెళ్ళకూడదు. డిజైరబుల్ చాలా అట్రాక్టివ్ గా ఉంటది అది. దట్స్ వాట్. ఈ లోకంలో ఉన్నవన్నీ వెనక మనం పడ్డానికి అవి చాలా అట్రాక్టివ్ గా కనబడతాయి, ఫన్ ప్రామిసింగ్ గా ఉంటాయి, అట్రాక్టివ్ గా ఉంటాయి, అప్పీలింగ్ గా ఉంటాయి. అది పొందకపోతే మనకి తక్కువైపోతామేమో. ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఎవ్రీ చాయిస్ లో ఈ 3 things ని మనం చెక్ పెట్టుకోవాలి. మై చాయిస్ కమింగ్ ఫ్రమ్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ఆర్ ద లస్ట్ ఆఫ్ ద ఐస్, ఆర్ ఫ్రమ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. నేను చాయిస్ చేస్తున్నప్పుడల్లా కూడా ఇవి నా చాయిస్ ని డామినేట్ చేస్తున్నాయా, నా చాయిస్ ని డిటర్మిన్ చేస్తున్నాయా?
And that's what very important. Very important. Third thing, last thing ఏమంటున్నాడంటే కనుక 17th verse లో what is the destiny of this world? What is the destiny? ఇంత ప్రామిసింగ్ గా, ఇంత అట్రాక్టింగ్ గా, ఇంత ఫుల్ఫిల్లింగ్ గా, ఇంత ప్రైడ్ ఇచ్చేదిగా ఉంటున్న ఈ వరల్డ్ అల్టిమేట్ గా ఏమవుతుందో 17th verse లో చెప్తున్నా. వాట్ విల్ హ్యాపెన్? నశించిపోతుంది. వరల్డ్ అండ్ ఇట్స్ డిజైర్స్ పాస్ అవే. డిజైర్స్. We are all overwhelmed with the desires, kada? And we succumb to our desires. So many times, even the so-called spiritual realm లో కూడా మనకి నా పేరు ఉండాలంటారు. పేరు లేకపోతే ఇంక గొడవే కదండి చర్చిల్లో. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో కూడా పేరు ఉండకపోతే, అసలు మామూలుగా కాలేజీల్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పామనుకోండి, వాళ్ళ పేరు చెప్పలేదంటే వాళ్ళు గొడవ పెడతారు. అదేదో బయట కాలేజీల్లో అనుకుంటామా, మరి సహవాసాల్లో చర్చిల్లో కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో పేరు మర్చిపోయామా, పేరు చెప్పామా, అయిపోయింది ఇంకా గొడవలే గొడవలు. అవునా కదా చెప్పండి? ఉన్నాయా లేదా? Yes, Akka. ఈజ్ ఇట్ నాట్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్? Yes, Akka. దట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. తెలియదు మనకి. మనం డయాగ్నోస్ చేయట్లా, ప్రాపర్ డయాగ్నోసిస్ పెట్టట్లేదు. వీఆర్ నాట్ డయాగ్నోసింగ్ సింపుల్ గా. మనకి అందుకే ఈ టెస్ట్లు, దీస్ ఆర్ ద టెస్ట్ టు ద ఫెలోషిప్. హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్ అన్న, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ అంటండి. దీస్ ఆర్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటున్నాడు జాన్ ఈస్ సేయింగ్ దట్. Worldliness not only affects your responses to the love of God, it also affects your response to the will of God. After all, world and its desire pass away. Undadu. But contrast. There's a contrast. Whoever does the will of God lives forever. అంటే మనం ఎప్పుడు కూడా అంటే we live only for టుడే. ఇప్పుడే ఇన్స్టెంట్ జనరేషన్. ఇన్స్టెంట్. ఐ వాంట్ నౌ ఇట్ సెల్ఫ్. నిత్యత్వం ఒకటి ఉంది, అక్కడికి వెళ్తాం అనే సెన్స్ ఆఫ్ లో మనం జీవిస్తే కనుక, whoever does the will of God, worldliness and the will of God. He who does the will of God abides forever. This stands in strong contrast to the passing world. ఇది passing, but permanent is there. ఇది ఎంతో తాత్కాలికం, టెంపరరీ. It's very temporary. Permanent, because some things are forever. It is much wiser to invest our lives into that which cannot be lost. Doing the will of God. మీలో ఎంతమందికి జిమ్ ఎలియట్ గురించి తెలుసు? తెలీదో నాకు తెలియదు. ఆకా ట్రైబ్స్, రెడ్ ఇండియన్స్ మధ్య యంగ్ మ్యాన్, పాలిటెక్నికల్ స్టూడెంట్, వైల్ హీ వాజ్ ఆన్ క్యాంపస్, దేవుడు తనని పిలుస్తున్నాడని తెలుసు. వాళ్ళు మ్యానీటర్స్, దట్ పర్టికులర్ ట్రైబ్ మ్యానీటర్స్. దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పుకోమని చెప్పుకున్నప్పుడు దానికోసం వెళ్తాడనమాట. ఆ ప్రిపరేషన్ లో తను ఒకటి రాసుకుంటాడు తన డైరీలో, డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, కమిటింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద గాస్పల్, కమిటింగ్ హిమ్సెల్ఫ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. తను రాసుకుంటాడు ఏమనంటే, he is no fool who can give away
ఫర్ వాట్ హీ కెనాట్ లూజ్. తను దేన్నైతే ఉంచుకోలేడో దాన్ని తను పోగొట్టుకోలేని దానికోసం ఇచ్చేయడానికి. అంటే ఈ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిజ్ లైఫ్. తన లైఫ్ ని తను ఉంచుకోలేడు, కానీ తన లైఫ్ ని గనుక దేవుని చిత్తానికి, దేవుడు వెళ్ళమన్నా చోటుకి, దేవుడు చెప్పమన్నా ప్రజలకి వెళ్ళి చెప్తే అది తను పోగొట్టుకోలేడు. హీ కెనాట్ లూజ్, వేరస్ హీ కెనాట్ కీప్ హిస్ లైఫ్. తన లైఫ్ ని తను ఉంచుకోలేడు, తన జీవితాన్ని తను ఉంచుకోలేడు. ఎనీ టైమ్ హీ హాస్ టు డై, గాడ్ విల్ కమ్ అని రాసుకున్నాడండి. డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అని ఇచ్చినప్పుడు అలా రాసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి స్వార్థ చెప్తా ఉన్నప్పుడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళు చాలా నమ్మించి ఆ ట్రైబ్ కి ఇన్వైట్ చేసి వాళ్ళతో వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని తినేశారు. బికాస్ దే ఆర్ మ్యాన్ ఈటర్స్. యంగ్ మ్యాన్, జస్ట్ మ్యారీడ్. ఆ అమ్మాయికి కూడా తెలుసు ఇదంతా. షీ వాజ్ విల్లింగ్ టు లెట్ హిమ్ గో టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఆమె ఎవరో కాదు, ఎలిజబెత్ ఎలియట్ అని. ద ఉమెన్ ఐ లైక్ వెరీ మచ్. నేను చాలా వింటాను, నేను చాలా చదివాను బుక్స్. ఎలిజబెత్ ఎలియట్ మీకు దొరికితే మీరు కూడా చదవండి. షాడో ఆఫ్ ద ఆల్మైటీ అనే బుక్ రాశారు మేడం. జిమ్ ఎలియట్ బయోగ్రఫీ. ఓన్లీ 1 year దే హ్యావ్ ఎ డాటర్ ఆల్సో. ఆ డాటర్ ను పట్టుకొని ఆ ఎలిజబెత్ ఎలియట్ ఎవరైతే తన భర్తను తిని చంపేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళ ఆకా ట్రైబ్స్ నౌ ఆల్ ఆఫ్ దెమ్ దే యాక్సెప్టెడ్ క్రైస్ట్. అట్లాంటి విల్ ఆఫ్ గాడ్, విల్ ఆఫ్ గాడ్. ఆవిడ రాసిన బుక్స్ యూట్యూబ్ లో ఎలిజబెత్ ఎలియట్ అని కొడితే కనుక మనకు వస్తాయి. త్రూ ద గేట్స్ ఆఫ్ స్ప్లెండర్ అని ఒక బుక్ రాశారు. 5 men అలాగా, జిమ్ ఎలియట్ అండ్ హిస్ ఫ్రెండ్స్ 5 కూడా అలాగే టు డూ ద విల్ ఆఫ్ గాడ్. టు కంక్లూడ్, లవ్ నాట్ అండ్ లవ్. ఎక్కడ మన ప్రేమ ఉంటుంది, దేని మీద మన ప్రేమ? అశాశ్వతమైన శరీరాశుల, నేత్రాశ, జీవపు డంబమా? ఎక్కడ? ప్రేమించాల్సింది ప్రేమించకుండా, ప్రేమించకూడదు ప్రేమిస్తా ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వరల్డ్లీనెస్ ఆర్ విల్ ఆఫ్ గాడ్, దే కెనాట్ గో టుగెదర్. వరల్డ్లీనెస్, లోక మర్యాద, దేవుని చిత్తము కలిసి వెళ్ళవు. లోకపు పోకడ్లు, దేవుని మార్గాలు కలిసి వెళ్ళవు. లవ్ గాడ్ అండ్ నథింగ్ టు డూ విత్ వరల్డ్లీనెస్. దేవుని ప్రేమిద్దాం, దేవుని ప్రేమిద్దాం. మనలో ఉన్న ఈ లోకాన్నంతటిని తరిమేద్దాం. చోటు చేసుకున్న వరల్డ్లీనెస్ అంతటిని, వరల్డ్లీనెస్ లోకం మీద, లోకాసుల మీద, ప్రైడ్ ఆఫ్ లైఫ్ మీద ఉన్న మక్కువంతటిని మన వల్ల అయితే కాదు, అడుగుదాం దేవుడిని. దేవా తీసేయి నాయన, తీసేయి, తీసేయి, ఈ మక్కువ తీసేయి, ఈ కోరిక తీసేయి. నిన్ను ప్రేమించే మనసు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాసి ఉంటదని. దేవుని అంగీకరించిన వాళ్ళ హృదయాల్లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఇస్తూ దేవుని ప్రేమని వాళ్ళ హృదయాల్లో కుమ్మరిస్తాడట. దేవుడు కుమ్మరిస్తాడు. ఓన్లీ థింగ్ మన హార్ట్ ఎంటీగా ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్ట్ అంతా ఫుల్ ఆఫ్ డిజైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే మరి ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఖాళీ ఉండదు. సో వీ నీడ్ టు ఎంప్టీ అవర్ హార్ట్. ఎవ్రీ డే ఎంప్టీ అవర్ హార్ట్. Allow the God to fill our heart with the love of God. Then we can do the will of God.
దేవుని ప్రేమిస్తే దేవుని చిత్తాన్ని చేస్తాం. లోకాన్ని ప్రేమిస్తే లోక పోకడల్ని వెంబడిస్తాం. Worldliness has nothing to do with loving God. Either are mutually exclusive. Let us learn to choose our hearts. శబ్దం దేవా, ఇది ఉంది దేవా, ఇది నేను తీసేసుకోలేకపోతా, దీన్ని ప్రేమిస్తున్నాను నీకంటే ఎక్కువగా, వీటి వెనకాల పోతున్నాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే సేవిస్తాను అని దేవునితో చెప్దాం. మే గాడ్ bless us to empty our hearts of the worldliness and to fill our hearts with God's love. Over to you, my friend.